ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సూ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, 3 అద్భుతమైన స్టాక్స్. జనరల్గా న్యూస్ వచ్చిన తర్వాత చాలామంది చాలాసార్లు ఏం జరుగుతుందంటే, నాకు న్యూస్ వచ్చింది, అందరూ ఇన్వెస్ట్ చేయొచ్చు అని సలహా ఇచ్చారు. ఆ టైంలో నేను ఇన్వెస్ట్ చేశాను. చేసిన తర్వాత నేను ఎప్పుడైతే డబ్బులు పెట్టానో ఆ రోజు నుంచి మార్కెట్ మళ్ళీ రివర్స్ అయింది. ఇలా వింటూ ఉంటాం. దానికి రీజన్ ఏంటంటే, న్యూస్ మాత్రమే కాదు, మనకు చార్ట్ కూడా చెప్పాలి. అరే, నువ్వు ఇప్పుడు డబ్బులు పెట్టు అని. సో అలాంటి చార్ట్ చెబుతున్నట్టు స్టాక్స్ ఒక 3 ఈరోజు మనం చూద్దాం. సో ఫస్ట్ స్టాక్ వచ్చేసి గ్రాన్యూల్స్. అందరికీ తెలిసిన స్టాక్ గ్రాన్యూల్స్లో ఒక మంచి బ్రేక్అవుట్ వచ్చింది. సో ఒకసారి ఓవరాల్ వ్యూ, డ్రోన్ వ్యూ అన్నట్టు ఇది ప్రస్తుతం గ్రాన్యూల్స్ చార్ట్. ఓకే, సో గ్రాన్యూల్స్లో బ్రేక్అవుట్ ఎలా వచ్చింది, ఎక్కడొచ్చింది, ఏంటి దీని భవిష్యత్తు, నెక్స్ట్ టార్గెట్స్, ఎంట్రీస్ ఎక్కడ ఉన్నాయి ఏంటి ఒకసారి చూద్దాం మనం. సో గ్రాన్యూల్స్ చార్ట్ ఒకసారి క్లియర్గా చూద్దాం. ఇందులో మీకు నేను రకరకాల ప్యాటర్న్స్ కనిపిస్తాయి మనకి ఇక్కడ. సో కాన్ఫిడెన్స్ బిల్డప్ అవడం కోసం ఆల్ ప్యాటర్న్స్ మీకు ఇక్కడ కనిపించేలాగా పెడతా ఉన్నా. సో దిస్ వాజ్ ద రెసిస్టెన్స్ లెవెల్. ఇది రెసిస్టెన్స్ లెవెల్. ప్రీవియస్గా చూడొచ్చు మనకు ఎంత అక్యుములేట్ అయింది స్టాక్ ఇక్కడ అనేది. అంటే ఆల్మోస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ఒక 16 డేస్ ఇక్కడ అక్యుములేట్ అయిన తర్వాత స్ట్రెంగ్త్ సరిపోక మళ్ళీ కిందికి వచ్చింది. ఆ లెవెల్ దాకా వెళ్ళి మళ్ళీ వచ్చింది. అసలు ఆ లెవెల్ దాకా వెళ్ళే ధైర్యం కూడా చేయలేదు. ఇప్పుడు ప్రజెంట్ ఆ లెవెల్ దాకా వెళ్ళి జస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 డేస్లో 9 రోజుల్లో బ్రేక్అవుట్ ఇచ్చింది. దట్ షోస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద స్టాక్. సో ఇక్కడ మనకు ఆ స్టాక్లో స్ట్రెంగ్త్ ఉందన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. సిడి ప్యాటర్న్ కూడా మనకు సపోర్ట్ చేసి చెప్తా ఉంది. ఎస్, ఇట్ ఈస్ ఏ క్లియర్ బ్రేక్అవుట్ అని చెప్తా ఉంది. సో 485 లెవెల్ని బ్రేక్ చేసి ప్రస్తుతం స్టాక్ పైన నిలబడింది. 490 రూపీస్లో నిలబడింది. సో మనకు 2 విషయాలు ఇక్కడ. అట్లీస్ట్ మినిమం ఒక 4 to 6 వీక్స్ మనము, 4 కాదు 8 to 12 వీక్స్ మనం ఇక్కడ వెయిట్ చేస్తే మనకు మంచి టార్గెట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. రెండోది ఏంటంటే, ఆల్ టైమ్ హై బ్రేక్ అయింది కాబట్టి 99.99% ఇట్ విల్ నెవర్ షో ఇంట్రెస్ట్ టు కమ్ బిలో దిస్ లెవెల్. ఈ లెవెల్ కిందికి రావడానికి ఇంట్రెస్ట్ అయితే చూపే పరిస్థితి ఉండకపోవచ్చు 99%. బట్ ఒకవేళ ఇన్ కేసు మనకు ఈ లెవెల్లో ఎక్కడైనా ఇన్ కేసు మళ్ళీ ఇక్కడ నుంచి ఒక ఫాలో త్రూ వచ్చి ఈ లెవెల్లో ఈ ఏరియాలో ఎక్కడైనా దొరికితే మనం ఇమ్మీడియట్గా కళ్ళు మూసుకుని 456 రూపాయల నుంచి 480 రూపాయల మధ్యలో ఎక్కడైనా సరే ఇమ్మీడియట్గా కళ్ళు మూసుకుని బై చేసే పరిస్థితి అయితే ఇక్కడ ఉంది మనకు. ఓకే, సో 456 రూపాయల దగ్గర మనం బై చేసినట్టయితే ఒకవేళ 450 రూపీస్ వరకు మనం ఎస్ఎల్ పెట్టుకుని, అంటే జస్ట్ 6 రూపీస్ ఎస్ఎల్ తోటి మనము ఆల్మోస్ట్ 450 నుంచి 530 వరకు, అంటే 80 రూపాయలు, కేవలం 6 రూపాయల ఎస్ఎల్ తోటి మీకు 80 రూపాయల టార్గెట్ దొరికే ఛాన్స్ గ్రాన్యూల్స్లో కనిపిస్తూ ఉంది. ఇన్ కేసు రేపు ఇక్కడ నుంచి జస్ట్ 480 రూపాయలు, 486 రూపాయలు దగ్గర నుంచే ఇది యూటర్న్ తీసుకున్నట్టయితే అప్పుడు కూడా సేమ్ మనకు 486లో కనుక మీరు ఎంట్రీ తీసుకుంటే, లేదా 480లో ఎంట్రీ తీసుకుంటే 5 or 6 రూపీస్ ఎస్ఎల్ పెట్టుకొని 486 అనుకోండి, 479 ఒక 7 రూపాయలు ఎస్ఎల్ పెట్టుకొని మనము వీ కెన్ ఎంజాయ్ ద రైడ్ అప్ టు 533 వరకు మనకు టార్గెట్ కనిపిస్తూ ఉంది. సో మనకు ఏబిసిడి ప్యాటర్న్ ఒకటి సపోర్ట్ చేస్తూ ఉంది. అట్లే గ్రాన్యూల్స్లో ఆల్ టైమ్ హై ఒకటి బ్రేక్ అయింది. దట్టు చాలా స్ట్రగుల్ చేసినటువంటి హై అనమాట. ఇది చాలా కష్టపడి చాలా రోజులు క్రాస్ చేయలేక ఇబ్బంది పడ్డ హైని ఇప్పుడు క్రాస్ చేసింది. ఓకే, సో అవర్ ఫస్ట్ పిక్ ఈజ్ గ్రాన్యూల్స్. సెకండ్ పిక్ చూద్దాం. సెకండ్ పిక్ ఈజ్ ఆర్వీఎన్ఎల్. రైల్వే స్టాక్స్ చాలా రోజుల నుంచి న్యూస్లో నలుగుతూ ఉన్నాయి. మంచి మొమెంటం కూడా వచ్చింది. బట్ ఎప్పుడైతే ఇక్కడ కరెక్షన్ మనకు ఎలక్షన్ డే టైము, ఆ టైంలో వచ్చిన కరెక్షన్ టైం నుంచి నేను చూస్తూ ఉన్నా ఏదైనా అప్డేట్ పెడదాము అని చెప్పి. కానీ ఇలాంటి చిన్న చిన్న క్యాండిల్స్ ఫామ్ అవుతూ ఉండడం ఇది అంత సేఫ్ కాదు. సో దట్ టు హై లెవెల్, సో సేఫ్ కాదు. బట్ ఇవాళ మనకు ఒక బ్రేక్అవుట్ కనిపిస్తూ ఉంది. ఫ్రైడే రోజు ఒక బ్రేక్అవుట్ కనిపిస్తూ ఉంది. పెద్ద భారీ టార్గెట్ అయితే లేదు, జస్ట్ ఒక 20 రూపాయల టార్గెట్ అయితే ఉంది. బట్ 20 రూపాయలైనా కూడా ఇట్ ఈస్ ఎనఫ్, చాలు మనకు. ఒక
ఒక ట్రేడ్ ఒక 3-4 డేస్ లేదా 1 వీక్లో మనకు ఒక ₹20 టార్గెట్ దొరకడం అనేది దట్స్ వెరీ గ్రేట్ అనమాట. తర్వాత ఈ 425 పైన ఒక కన్నేసి ఉంచండి. 425 పైన ఇట్ విల్ గో హై, డెఫినెట్లీ ఇట్ విల్ గో హై. అది ఆల్మోస్ట్ మనకు ₹40-50 దాకా పెరిగే అవకాశం అయితే ఉంది. ఓకేనా. సో ఇక్కడ మనకు ₹405 ఇది డైలీ చార్ట్. ₹405 ₹397 సేమ్ మనకు, ఎందుకంటే వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఇక్కడ నుంచి ఇలాగే వెళ్ళిపోతుంది అని గ్యారంటీ లేదు ఇక్కడ. సో ఎందుకంటే జనరల్గా 99% ట్రాప్సే జరుగుతూ ఉంటాయి మార్కెట్లో. ట్రాప్స్ ఎక్కువ ఉంటాయి, అంటే రీటైలర్ని ట్రాప్ చేయడము, రీటైలర్ ఎంట్రీ తీసుకుంటున్నప్పుడు బిగ్ షాట్స్ అంతా కిందికి రావడం, ఇదే జరుగుతూ ఉంటుంది. సో అందుకే మనం ఏం చేస్తామంటే సేఫ్ ఎంట్రీలు తీసుకుంటాం. మనం ఎప్పుడు కూడా ఈ ఏరియాలో ఇలా యూటర్న్ తీసుకుంటుంది అంటే ఇక్కడ తక్కువ క్వాంటిటీతోనే ఎంట్రీ తీసుకుంటాం మనం. ఇన్ కేసు ఇక్కడి దాకా వచ్చింది అనుకోండి, రీటెస్టింగ్కి వచ్చేసి ఈ లెవెల్ని 390, 400, 397, 400 మధ్యలో ఈ మిడిల్ పోర్షన్లో ఎక్కడైనా మనకు దొరికినట్టయితే వీ కెన్ పిక్ ఫుల్ లాట్ తీసుకునే అవకాశం అయితే ఇక్కడ ఉంది మనకు. సో ఆర్వీఎన్ఎల్ ఇట్ ఈస్ లుకింగ్ బుల్లిష్. 99% మనకి ఇక్కడ ఫాలో త్రూ దొరికే ఛాన్స్ అయితే ఉంది. సో 397 నుంచి 405 మధ్యలో ఎంట్రీ దొరికితే ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఎంట్రీ. సో టార్గెట్ వచ్చేసి 423 లేదా 425, 423 లేదా 425, ఒక్కొక్కసారి మనకు 428 దాకా వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. ఫర్దర్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ ఏరియాలో కనుక బ్రేక్అవుట్ వస్తే ఫర్దర్ ఎంట్రీ మనకి ఇట్లా మనకు ఇమీడియట్గా ఒకే రోజు ఇలాగే కొట్టి వెళ్ళిపోదు, కొన్ని రోజులు ఆగుతుంది. కాబట్టి ఇమీడియట్ టార్గెట్ మనకు 423 లేదా 425 అక్కడ బుక్ చేసుకోవాలి ప్రాఫిట్. ఆ తర్వాత అక్కడ అక్యుములేట్ అయిన తర్వాత మళ్ళీ బ్రేక్అవుట్ వచ్చినట్టయితే అక్కడ నుంచి మనకు ఒక 40-50 రూపీస్ టార్గెట్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఆర్వీఎన్ఎల్ రాడార్లో పెట్టుకోండి. కళ్యాణ్ జ్యువెలరీస్ నెక్స్ట్ స్టాక్. కళ్యాణ్ జ్యువెలరీస్ కూడా మంచి బ్రేక్అవుట్. సో ఈ బ్రేక్అవుట్ సేమ్ మనం ఇక్కడ ఏబిసిడి ప్యాటర్న్ కూడా గీసుకోవచ్చు సేమ్. తర్వాత ఈ బ్రేక్అవుట్లో మనకు లెవెల్ వచ్చేసి 440 నుంచి 449, ఈ ₹9 రేంజ్లో, ఈ ₹9 రేంజ్లో మనకు దొరికినట్టయితే ప్రైజు, సో ఇమ్మీడియట్గా కళ్ళు మూసుకొని బై చేసి ₹20 దాకా ఎస్ఎల్ అయితే ఉంది ఇక్కడ. సో 440 రూపీస్ నుంచి మనకు బయింగ్ ఆపర్చునిటీ ఉంది. 450లో దొరికినా కూడా బై చేసేయచ్చు. లేదు అంతే 450 దాకా మనకు కనిపించి ఎక్కడైనా ఛాన్స్ దొరికినట్టయితే మనం బై చేసేయచ్చు. ఇమ్మీడియట్ టార్గెట్ మనకు ఆల్మోస్ట్ 490 నుంచి 520 వరకు ఉంది. 490 నుంచి 520 వరకు ఉంది. ఓకే, ఈ చార్ట్ మూవ్ అవ్వట్లేదు, నేను అందుకే లెవెల్ గీయలేకపోతున్నా, ఏమనుకోకండి. సో గ్రాన్యూల్స్ అండ్ ఆర్వీఎన్ఎల్ అండ్ కళ్యాణ్ జ్యువెలరీస్ ఈ మూడింటిని మీరు రాడార్లో పెట్టుకోండి. రేపు సోమవారం ఆపర్చునిటీ దొరికితే డెఫినెట్లీ యూ కెన్ పిక్ దెమ్. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ బటన్ నొక్కండి. భవిష్యత్తులో ఇలాంటి బ్రేక్అవుట్ స్టాక్స్ గురించి మీకు ఎవ్రీ డే అప్డేట్స్ అంతా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.